వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు డాక్టర్ అరుణ్ కుమార్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఎట్లా చూస్తారు సార్ ఇది 42% అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు న్యాయమైన హోదా కల్పిస్తాం, న్యాయమైన రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన ఈ కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు 46వ జీవో తీసుకొచ్చింది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఆ జీవోలో ఏముంది? ఈ జియో ఏదైతే ఉందో ఇది బీసీల పట్ల ఒక పెద్ద శాపం. ఇది కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ అప్పుడు అనేక హామీలు ఇచ్చింది. అది పెద్ద లిస్టు. ఇవాళ ముఖ్యమంత్రి ఏమంటుండు, మా దగ్గర బడ్జెట్ లేదు, అప్పుల రాష్ట్రం అంటుండు. కాబట్టి ఆ డిమాండ్లు ఏం అడగట్లేము. గురుకులాలు కట్టిస్తా అని చెప్పిన వాళ్ళు, బీసీలకి సొంత భవనాలు ఉండేటట్టు ఎంబీసీ మినిస్ట్రీ పెడతా అని చెప్పిన వాళ్ళు, ఫూలే సప్లాన్ పెడతా అన్నారు, చట్టబద్ధమైన ఫూలే సప్లాన్ అన్నారు. మేము ఏం అడుగుతున్నాము, నువ్వు బడ్జెట్ లేదని చెప్తున్నావు. ఖాళీ మీరు ఏదైతే అజెండాలో పెట్టిరో 24,000 మందికి మేము సర్పంచ్లను చేస్తాం, ఎంపీటీసీలను చేస్తాము, జడ్పీటీసీలను చేస్తాం మీరు మీ నోటితోటి చెప్పిరు. ఒక పక్క మీ అధినాయకుడు రాహుల్ గాంధీ ఏం చెప్తున్నారు, సీలింగ్ ఎత్తేస్తామని చెప్తున్నారు. ఇంకెన్ని రోజులు సీలింగ్? ఈ దేశంలో మీ అధినాయకుడు చెప్తుండు. మీ అధినాయకుడు అడగకున్నా కూడా సైన్యంలో కూడా చెప్తుండు. మీ అధినాయకుడు చిన్న కులాల రిప్రజెంటేషన్లు ఎవరు అడగట్లేరు, ఆయననే చెప్తుండు. సైన్యం పక్కన పెట్టండి, సీలింగ్ పక్కన పెట్టి మీరు ఈ రాష్ట్రంలో మొదలు ఒక రోల్ మోడల్గా సర్పంచ్లను చేయండి అని మేము కోరుకుంటున్నాము. గ్రామాల్లో తిరుగుబాటు వచ్చే కదా మీరు ఈరోజు అధికారంలోకి వచ్చింది. గ్రామాల్లో తిరుగుబాటు వచ్చే కదా మీరు అధికారంలోకి వచ్చింది. ఈ కులాలే కదా మీకు వేసింది. మీ ఫోటోలు పెట్టుకొని తిరుగుతున్నారు, వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళ డిమాండ్ మేరకు ఇక్కడ ప్రెస్ మీట్లు పెడుతున్నాం మేము. రైట్, మీరు చెప్పినట్లే బీసీల ఓట్లతోనే అధికారం సంపాదించిన నేను ఈ కుర్చీలో కూర్చున్నంటే బీసీలంతా నా ఎండుదండ ఉన్నారు, నా ఎంట ఉంటారు అని చెప్పేసి పదే పదే ముఖ్యమంత్రి చెప్తున్నాడు. మరి ఆ బీసీలకు నామినేట్ పోస్టులల్లో ఎంతవరకు న్యాయం చేసింది కాంగ్రెస్ సర్కార్? కాంగ్రెస్ సర్కారు నామినేటెడ్ పోస్ట్ కాదు కదా, ఏ పోస్ట్ కూడా న్యాయం చేయలేకపోతుంది బీసీలకి. ఇవాళ మీరు చూస్తే కామారెడ్డి డిక్లరేషన్లో ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. మీరు నామినేటెడ్ పక్కన పెట్టండి, వాళ్ళు ఏదో జిల్లా అధ్యక్షుల సామాజిక న్యాయం అని చెప్తున్నారు తప్ప మిగతా ఎందులో కూడా లేదు. వాళ్ళకు సంబంధించి వాళ్ళ మాట వినేటోళ్ళనే వాళ్ళు పెట్టుకుంటారు తప్ప వాళ్ళ వర్గాన్ని ముఖ్యమంత్రి తయారు చేసుకుంటుండే వాళ్ళ తప్ప బీసీలకు ఎక్కడ కూడా వాళ్ళు ఏదైతే ఢిల్లీలో కూడా రాహుల్ గాంధీ పెట్టిండు, ఓబీసీ సమ్మేళనం పెట్టిండు. సమ్మేళనం పెట్టి మేము తప్పు చేసినాం ఈ 70 ఏళ్ల స్వతంత్రంలో కాంగ్రెస్ పార్టీ కులాల్ని గుర్తించలేమని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఉన్న పార్టీ. వాళ్ళు రోహింగ్యాల గురించి 2017లోనే ఆల్ పార్టీ సమ్మిట్ పెట్టమని చెప్పారు. ఆల్ పార్టీ కమిటీ ఏమని చెప్పారు. రోహింగ్యాలు ఎక్కడనో మయన్మార్ నుండి వలస వచ్చిన వాళ్ళ గురించి. అంతేందుకు మొన్న సోనియా గాంధీ గారు, గౌరవనీయులు సోనియా గాంధీ గారు గాజాల యుద్ధం జరుగుతుంటే అక్కడ తీవ్రవాదులకి ఇజ్రాయెల్ సైనికులకు జరుగుతుంటే ఈ యుద్ధాన్ని ఆపాలే, ప్రజలు నష్టపోతున్నారని ఎక్కడనో 4,000 కిలోమీటర్ల దూరం ఉన్న గాజా గురించి మాట్లాడుతున్నారు తప్ప ఇక్కడికి రండి, మీరు ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ చూడండి ఒకసారి. అందులో మేము అడిగే చిన్న డిమాండు ఎమ్మెల్యే పోస్టులు, ఎంపీ పోస్టులు అడగట్లేరు. ఇక్కడ కాంట్రాక్ట్లను అడగట్లేరు ఎవరిక్కడ. మొన్న గవర్నమెంట్ నిన్న చట్టం తీసుకొచ్చింది కదా, ఇండస్ట్రియల్ ల్యాండ్ రెసిడెన్షియల్ తీసుకొచ్చి, అది కూడా ఎవరు అడగట్లేరు. మిమ్మల్ని ఏది ఎవరు ప్రశ్నించట్లేరు. కేవలం మీరేదైతే హామీ ఇచ్చి ఊర్లలో ఓట్లు తెచ్చుకుర్రో 42% అని గ్రామాలే కదా తిరగబడ్డాయి, సిటీలో ఒక సీట్ రాలేదు కదా, ఆ గ్రామాల సర్పంచ్లు అయితమయ్యా అని అడుగుతున్నారు. దాన్ని నెరవేర్చాలనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలు చేస్తుంటే బూటకపు జియోలు, బూటకపు డెడికేటెడ్ కమిషను అన్ని చిత్తు కాగితాలు లాంటి మోసం చేసి ఈరోజు అమాయకులను మీరు మోసం చేస్తున్నారు. మీ కార్యకర్తల్ని, మీ పార్టీ కార్యకర్తలను మీరు మోసం చేస్తున్నారన్న విషయం మీరు గుర్తుంచుకోవాలి. మీ అధినాయకుడు రాహుల్ గాంధీని కూడా మీరు మోసం చేస్తున్నారని మీరు గుర్తుంచుకోవాలి. రైట్, ఇక్కడ జుబ్లీహిల్స్ ఎన్నికలతోటే తేలిపోయింది బీసీ ఉద్యమము. ఒకప్పుడు ఉప్పెనలా లేచిన బీసీ ఉద్యమము జుబ్లీహిల్స్ ఎన్నికలతోని అసలు బీసీ ఉద్యమమే నీరు గారిపోయింది. బీసీలు అందరూ యావత్ నా వెంటనే ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ జుబ్లీహిల్స్లో బీసీ అభ్యర్థిని గెలిపించారు ఘనమైన ఓట్లతో గెలిపించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది. కాబట్టి నవీన్ యాదవ్ గెలుపుతో బీసీలంతా నా వైపే ఉన్నారు. ఇక్కడ బీసీ ఉద్యమమే లేదు అని చెప్పేసి కాంగ్రెస్లో ఉన్న మేధావులు కావచ్చు, నాయకులు కావచ్చు, విద్యావంతులు కూడా ఇదే మాట బయట మాట్లాడుతున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? చూడండి, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఆయన 4-5 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. మాగంటి గోపీనాథ్ వాళ్ళ భార్య పోటీ చేయడం జరిగింది. పైగా అధికారం ఉన్న పార్టీ, పథకాలు రావన్న భయంతో కూడా ప్రజలు వేసిరు. ఆయన వ్యక్తిగత పలుకుబడి ప్రజలు వేసిర్రు. బీసీ సంఘాలు కూడా పనిచేసినాయి, వాళ్ళకు ఓటు వేయడం జరిగింది. ఇది వేరే అంశం, అది వేరే అంశం. ఇక్కడ మేము అడిగేది ఏంటిది, సర్పంచ్లు మీరు ఏ గ్రామాల్లో అయితే పట్టుకొని నీకు ఓటేసిన వాళ్ళని సర్పంచ్ అని అంటున్నాం. జూబ్లీహిల్స్కి అంశం ముడిపడి లేదు. జూబ్లీహిల్స్ అక్కడ వ్యక్తిగత అంశము, యాంటీ ఇన్కంబెన్సీ, డబ్బు ప్రభావం, అనేక అంశాలు ఉన్నాయి. అధికార పార్టీకి ఏ బై ఎలక్షన్లను వేస్తారు. మీరు నంద్యాల అప్పుడు ఎన్నికలు జరిగినా కూడా నంద్యాల కూడా అధికార పార్టీ గెలిచింది,
సికింద్రాబాద్లో అధికార పార్టీ గెలిచింది, ఎక్కడైనా కూడా అధికార పార్టీ గెలుస్తుంది. రైట్. ఇక్కడ ముఖ్యమంత్రి కూడా అంటే విద్యావంతులు అనుకుంటున్న మాట బీసీలలో ఎప్పుడు కూడా ఐక్యత కాదు, కానివ్వడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, విభజించి పాలిస్తున్నాడు, 2 వర్గాలుగా విడిపోయింది బీసీ సంఘము అని చెప్పేసి కూడా మేధావులు అంటున్న మాటలు. మరి ఇది వాస్తవమేనా? అంటే నిజంగానే 2 వర్గాలు విడిపోయిందా? అంటే ఇక్కడ బీసీలు ఏకంగారా? ఈ 42% రిజర్వేషన్ గురించి ఏకతాటికి వచ్చి పోరాటం చేయరా? చూడండి, భారతదేశ పరిస్థితులు ప్రత్యేకమైన పరిస్థితులు. మన దేశం చైనా కాదు. చైనాలో ప్రైవేట్ ఇండస్ట్రీస్ పుష్కలంగా ఉన్నాయన్నమాట. వాళ్ళు ఒక రెవల్యూషన్ తీసుకొచ్చారు, అక్కడ పరిశ్రమల రెవల్యూషన్ తీసుకొచ్చారు. అక్కడ ప్రతి ఒక్క పేదోడు కూడా ఉద్యోగం చేస్తుండే, ఒక చిన్న కంపెనీ పెట్టుకుంటుండు. కానీ భారతదేశంలో గత 70 ఏళ్ళ 50 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసింది. ఇండస్ట్రియలైజేషన్ జరగలేదు, గ్రామాల్లో ఇండస్ట్రీస్ రాలేవు, వ్యవసాయం కూడా ఫెయిల్ అవుతుంది. మండల్ కమిషన్ ఏం రిపోర్ట్ ఇచ్చిందంటే మీరు ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకురండి, ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొచ్చి రైతులకి వ్యవసాయం లాభదాయకమయ్యేటట్టు చేయండి మీరు అని అనేక రికమెండేషన్స్ ఇచ్చింది పేదరిక నిర్మూలన కోసం. ఇవి ఏవి కూడా కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తీసుకోలేదు. వాళ్ళు పరిపాలించిన 40-50 ఏళ్ళు ఏవి కూడా తీసుకోలేదు. కాబట్టి బీసీలు అనేక సంఘాలు ఉన్నారు ఈ రాష్ట్రంలో. 10 సంఘాలు ఉన్నాయి, 20 సంఘాలు ఉన్నాయి, 4-5 జేఏసీలు ఉన్నాయి. వాళ్ళ జనాభా 60%. ఇక్కడ బీసీల జనాభా 60% కాబట్టి ఎన్ని వర్గాలు ఉంటే ఏం సమస్య ఉంది చెప్పు? ప్యారలల్గా అందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీదే యుద్ధం చేస్తుండ్రు. కాబట్టి రాముడు ఆ రోజు యుద్ధం చేస్తే జంతువులు కూడా వచ్చినాయి, జంతువులు కూడా కలిసి వచ్చినట్టు మీరు చూసిరు కదా. ఉడత కూడా సాయం చేసింది ఆ రోజు శ్రీరామునికి. కాబట్టి అదే పందాల అన్ని సంఘాలు కూడా ఒకటే సిద్ధాంతంతో కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, బీసీలకి 42% ఇయ్యలేదని కాంగ్రెస్ పార్టీ మీదే యుద్ధం ప్రకటిస్తున్నాయి. రైట్. చివరిగా చెప్పండి, ఆల్రెడీ పంచాయతీ నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది, రిజర్వేషన్లను కూడా ఖరారు చేశారు. సో మరి బీసీల వైఖరి ఎటువైపు? కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి కూడా ఆర్ కృష్ణన్న గత 2 ఏళ్ల నుండి కులగణన మీద ఉద్యమం చేస్తుండు. ముఖ్యమంత్రి దానికి వ్యతిరేకంగానే ఉన్నాడు. హైకోర్టు డైరెక్షన్ పైననే ఇక్కడ కులగణనకు ఒప్పుకున్నారు వాళ్ళు. కులగణన ఎట్లా చేయాలి? డెడికేటెడ్ బీసీ కమిషన్. దానికి ఆర్ కృష్ణన్న కోర్టుకు పోతే హైకోర్టు ఒక రోజులో ఆర్డర్ ఇచ్చింది. వకులాభరణం కృష్ణమోహన్ గారు మ్యాటర్ సెట్ చేస్తే ఆర్ కృష్ణన్న గారు హైకోర్టుకు పోతే ఆ డెడికేటెడ్ బీసీ కమిషన్ ఎట్లా ఏర్పాటు చేసిరంటే చట్టబద్ధత లేని డెడికేటెడ్ బీసీ కమిషన్, ఒక బోగస్ బీసీ కమిషన్. ఒక పక్క నరేంద్ర మోడీ జాతీయ బీసీ కమిషన్కి రాజ్యాంగ హోదా కల్పించారు నరేంద్ర మోడీ సర్కార్. ఒక పక్క నరేంద్ర మోడీ నాయకత్వంలో జనగణనలో భాగంగా కులగణన చేస్తా అని బీజేపీ పార్టీ ఒప్పుకుంది. మీరేమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు ఢిల్లీలో. మీరు బీసీల కోసం మేమున్నామని కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది, కానీ చట్టబద్ధమైన డెడికేటెడ్ బీసీ కమిషన్ కూడా మీరు వేయలేరు. ఎవరి కోసం ఈ బీసీ కమిషన్? చిన్న చిన్న కులాలు, గుర్తింపు లేని కులాలు, సంచార జాతులు, వాళ్ళ స్థితిగతులు అధ్యయనం చేసి వాళ్ళ పేదరిక నిర్మూలన కోసమే ఈ డెడికేటెడ్ బీసీ కమిషన్ రికమెండేషన్లు చేస్తుంది. మీరే అన్నారు కదా, ఎంబీసీ మీరు బీసీ వర్గీకరణ చేసి ఎంబీసీ బీసీ 2 చేసి సమానంగా రిజర్వేషన్ ఇస్తాను మీరే చెప్పిర్రు. ఈ కులాల సాదరికత కోసం మీరు చెప్పిర్రు, మీరు మాట తప్పినరు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి కూడా పచ్చి మోసపూర్తి. అంతెందుకు కులగణన లెక్కలు రిలీజ్ చేయట్లేదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ. దాపెట్టుకుంది కులగణన లెక్క రిలీజ్ చేయమంటే. ఒక పక్క రాహుల్ గాంధీ కులగణన అంటాడు దేశంలో, మేము కులగణన చేస్తాం, మేము కులగణన మా పార్టీని అధికారానికి తీసుకురామంటే మీరు కోల్డ్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఈరోజు కులగణన లెక్కలు మొత్తం డబ్బా ఎక్కడో చెత్తబుట్టలో పడేసిరు. రిలీజ్ చేయండి అని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అందులో ఏముంది చిదంబరం రహస్యం? అందులో రిలీజ్ చేయండి, చిన్న కులాలు తెలుసుకుంటారు కదా వాళ్ళ స్థితిగతులు ఏంటిది. మీరు ఏం అధ్యయనం చేసిరు? డెడికేటెడ్ బీసీ కమిషన్ ఏ ఊరు తిరిగింది చెప్పండి? ఇప్పటిదాకా మీరు 1 మంత్లో దాని రిపోర్ట్ ఇచ్చేసింది. ఒక్క గ్రామం తిరగలేదు, ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పోలేదు, అందులో ఒక ఆర్థిక శాస్త్రవేత్త లేడు, ఒక సోషాలజిస్ట్ లేడు. మండల్ కమిషన్ పెట్టినప్పుడు ఎంఎన్ శ్రీనివాస్ అన్న ఒక సోషాలజిస్టు, అత్యద్భుతమైన సోషాలజిస్ట్, ఆయన సాంస్క్రిటైజేషన్ డామినెంట్ క్యాస్ట్ అని తీసుకొచ్చి అంత మేధావిని మండల్ కమిషన్లో పెట్టిరు. ఆ రోజు ఇక్కడ ఎవరిని పెట్టిరు? 1 మ్యాన్ కమిషన్ వేసిరు, డెడికేటెడ్ బీసీ కమిషన్లో. ఒక్క వ్యక్తితో అవుతుందా? మీరు జర్నలిస్టే 2 వచ్చారు. మీరు ఒక ఆయన ఈ మైక్ పట్టడానికి, ఒక ఆయన కెమెరా పెట్టడానికి. అట్లాంటిది ఒక కమిషన్ 1 మ్యాన్ కమిషన్ ఉంటుందా ఎక్కడన్నా భూమి మీద? మీరు చెప్పండి. దొంగను పట్టడానికి పోలీసులు 5-6 మంది తీసుకుపోతారు సంఖ్యలు వేసిన దొంగకి. అట్లాంటిది ఎక్కడన్నా మీరు చూడండి, జడ్జు బెంచ్ ఉంటుంది, 3 బెంచ్, 5 బెంచ్, 9 బెంచ్. మీరు 1 మ్యాన్ కమిషన్ భారతదేశ చరిత్రలా ఏ కమిషన్? ఉత్తరప్రదేశ్లో కమిషన్ వేస్తే 5 మెంబర్ కమిషన్, గుజరాత్లో కమిషన్ వేస్తే 5 మెంబర్ కమిషన్. ఈ కులాలని అవమానించడానికి వీళ్ళకి అవగాహన లేదు, వీళ్ళకి ఏం తెలియదు అనుకుంటారు ముఖ్యమంత్రి గారు. మీ వైఖరి మార్చుకోండి. మన రాజ్యాంగం ఏం చెప్తుంది? మన రాజ్యాంగం ఫ్రెటర్నిటీ తోటి
నేను చెప్పింది కాదు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది, ఈ భారతదేశంలో చీలికలు రావద్దు, సోదర భావంతో ఉంటేనే ఈ దేశం ఇంటిగ్రిటీతో ఉంటుంది, అన్నదమ్ముళ్ళ కలిసిమెలిసి ఉండాలని ఈడబ్ల్యూఎస్ తీర్పు అప్పుడు చెప్పింది. కాబట్టి ఆ తీర్పుని ఉటంకిస్తూ మేము చెప్తున్నాము, సోదరభావంతో రండి. మీరు అన్నిట్లో కూడా రిజర్వేషన్లు ఉన్నాయి. సిఐఎస్ఎఫ్లో, సిఆర్పిఎఫ్లో మహిళలకు రిజర్వేషన్ ఉంది. హైకోర్టు సుప్రీంకోర్టు ట్రాన్స్జెండర్లను గుర్తించింది థర్డ్ జెండర్గా. అంతేందుకు ప్రతి వర్గానికి ప్రతి ఒక్కళ్ళకి శ్రీలంక నుండి వచ్చిన తమిళులని ఈ దేశంలో ఉంచుకున్నాం, మనం సోదరులాగా చూసుకుంటున్నాం. టిబెట్ నుండి వచ్చిన రెఫ్యూజీలు ఈ దేశంలో సోదరులాగా చూసుకుంటున్నాం. అక్కడ ధర్మశాలలో ఉన్నాడు దలైలామా. ఎన్నో దేశాల నుండి రతన్ టాటా వాళ్ళ పూర్వీకులు అక్కడ పర్షియా నుండి వచ్చిన వాళ్ళని మనం పెద్ద ఇండస్ట్రియలిషన్ చేసినాము. ఇక్కడ విలేమడుగుతారు సోదరులు, నేను బడ్జెట్లో వాటాడగట్లేరు, వాళ్ళు గ్రామానికి సేవ చేస్తాము, మా గ్రామాలకు మేము సేవ చేసుకుంటాము, మా సొంత డబ్బు పెట్టుకొని అంటుర్రు. కాబట్టి ఈ ఒక్క అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరుకుంటున్నాం. మీ అధినాయకుని కల మీరు నెరవేర్చాలి. తెలంగాణ గడ్డ వేదికగా ఈ దేశానికి ఒక రోల్ మోడల్ కావాలని మేము కోరుకుంటున్నాం. ఓకే, రైట్. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి బీసీలను అడుగడుగున మోసమే చేస్తున్నాడు అని చెప్పేసి కూడా వారు చెప్పడం అనేది జరిగింది. డెడికేషన్ కమిషన్ కేవలం నామమాత్రపు వేసి దాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం కూడా ఈ ప్రభుత్వమే చేసింది. బీసీలకు అన్యాయం చేస్తుంది కాబట్టి ఎన్ని విధాలుగా బీసీలను విడగొట్టినా కానీ అందరి ఎజెండా ఒకటే, కాంగ్రెస్ పార్టీని గద్దె దింపడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పేసి ఖరాఖండిగా చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ రఘుతో, అరుణ్, ఆది టీవీ, హైదరాబాద్.